2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూస్తే కర్మబంధన దోషాలలో ఏ దోషాల వల్ల వీళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ముందుగా వీళ్ళు ఎక్కడ ఐడెంటిఫై చేయాలి అంటారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వాళ్ళకి కనుక ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కర్మబంధన దోషాలు కనుక ఉంటే వాళ్ళు ఫేస్ చేసేటువంటిది ప్రధానమైన సమస్య అప్పుల బాధ. అప్పులు అనేటువంటివి జీవితాంతము ఇక్కడ తెచ్చిన డబ్బులు అక్కడ పెట్టడం, అక్కడ తెచ్చిన డబ్బులు ఇక్కడ పెట్టడం, రొటేషన్ చేయడమే సరిపోతుంది. వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎందుకంటే వృశ్చికంలో చంద్రుడు నీచ స్థితిని పొందుతారండి. వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండడం చాలా కష్టం. ఈవెన్ వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని నమ్మడం మానేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ కర్మబంధన దోషం ఉంటే వాళ్ళకి ఇంకా ఏ దిక్కు కనబడదు. అనేక రకాల సమస్యలు చూస్తారండి. అంటే మానసిక ఒత్తిడి అనమాట. ఒకానొక టైంలో వీళ్ళ జీవితం మీద వీళ్ళకి విరక్తి అనేటువంటిది పుడుతుంది. రెండోది అప్పుల బాధ అయిపోయిందమ్మా. రెండోది కోర్టు పరమైనటువంటి సమస్యలు ఖచ్చితంగా చూస్తారు. కోర్టు పరమైన సమస్యలు, కోపం విపరీతంగా. అంటే వీళ్ళకి ఆ సమయంలో డబ్బు లాస్ అయ్యేటువంటి సమయంలో, అప్పు చేసే సమయంలో ఎవరైనా చెప్పినా వినలేరు. ఎందుకంటే ఆ కర్మ వాళ్ళని ట్రిగర్ చేసినప్పుడల్లా వాళ్ళు ఎలా వినగలుగుతారు? వినలేరు. వాళ్ళొక విక్టిమ్ లాగా అనమాట, వినలేరు. కెరీర్లో ఎదుగుదల ఉండదమ్మా. అంటే చిన్న వయసు నుంచి కళలు మాత్రం చాలా హైగా ఉంటాయి. నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ప్రపంచానికి నేను నా పొటెన్షియల్ ఏంటో చూపించాలి, ఒక సెలబ్రిటీ స్టేటస్ నాకు కావాలనుకుంటారు. కానీ అదేమి జరగదు. ఒకే ఒక ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. ఇన్సిడెంట్ అది అప్పు కావచ్చు, వీళ్ళ కోపం వల్ల తీసుకునే నిర్ణయం కానీ, తొందరపాటులో కావచ్చు. యాక్సిడెంట్ అనేటువంటిది వాహన ప్రమాదము కానీ, అనారోగ్య సమస్య కానీ ఏదైనా కావచ్చు. ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ రెండూ కూడా వృశ్చిక రాశి వాళ్ళని కర్మబంధన దోషం ఉన్నప్పుడు కంప్లీట్గా మార్చేస్తాయమ్మా. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే చేతిలో డబ్బు నిలబడదు. కారణం ఏంటి అంటే ఓవర్ ఎక్స్పెన్సెస్. బిజినెస్ పెడదాము అని చెప్పి ఏ బిజినెస్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఎవరి ద్వారా పెట్టాలి, పార్ట్నర్షిప్లోనా, ఇండివిజువల్గానా, అసలు ఆ బిజినెస్ చేస్తే కలిసి వస్తుందా, సరైన ప్లేస్లో పెడుతూ ఉన్నామా, మంచి బిజినెస్ ఏనా, దాంట్లో ప్రాఫిట్ ఎంత, ఏమీ తెలియకుండా ఎవరో చెప్పారనో, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారనో దిగిపోవడం, దానివల్ల కంప్లీట్లీ లాసెస్ అండి. ఆర్ ఓవర్ ఎక్స్పెన్సెస్ వల్ల అప్పులైపోతారు. లేకపోతే పెళ్ళి అయిన తర్వాత అప్పుల పాలైపోతారు. పెళ్ళి వరకు బాగానే ఉంటుంది. ఆర్ ఎల్స్ మ్యారిటల్ లైఫ్లోకి వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్ల అనుమానము అనేటువంటి జబ్బుతో ప్రశాంతత లేక జీవితంలో ఇబ్బంది పడతారండి. అందుకే అక్కడ ఏం ఉండదండి. వీళ్ళకి అనుమానము అనేటువంటిది పుట్టాలి, ఆ ప్రశాంతత అనేటువంటిది ఉండకూడదు. అదే కర్మబంధన దోషం. వీళ్ళకి ఉండదు, ఆ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. తిన్నది అరిగేటువంటి సామర్థ్యం కూడా కోల్పోతారు. డైజెషన్ ప్రాబ్లమ్స్ విపరీతంగా వచ్చేస్తాయి. IBS ప్రాబ్లం, కర్కాటకము అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే రెండు కూడా వస్తాయండి. IBS ప్రాబ్లమ్స్ వచ్చి విపరీతంగా మానసికమైనటువంటి ఒత్తిడి, ఏదైనా ఒక విషయాన్ని హ్యాండిల్ చేయలేకపోతారు, ప్యానిక్ అయిపోతారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ ధైర్యాన్ని అన్నింటినీ కూడా కోల్పోతారమ్మా. ఈవెన్ ఇంకొక మాట ఏంటి అంటే పిల్లలు వీళ్ళ దగ్గర ఉండరు. పిల్లలు కంప్లీట్గా వీళ్ళ నుంచి దూరం అయిపోతారు. అంటే విదేశాల్లో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు, ఆ రకంగా కూడా అనుకోవచ్చు. కానీ పిల్లలు వీళ్ళ దగ్గర నుంచి దూరం అవుతారు. ఇది జరుగుతుందండి. తర్వాత ప్రేమ, లవ్ మ్యారేజ్ చేసుకునే యోగం అయితే ఉంటుందండి. ఇందాక చెప్పాను, చేసుకున్న అనుమానము అనేటువంటి జబ్బుతో తెలియకుండానే మానసిక ప్రశాంతతని కోల్పోతారు. ఇది జరిగి తీరుతుంది. కరెంట్లీ ఒకవేళ వృశ్చిక రాశి వాళ్ళకి ఎవ్వరికి కర్మబంధన దోషాలున్నా మీ కెరీర్ బిల్డ్ అయ్యేలా చూసుకోండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కెరీర్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడే ఎంతో కొంత మీరు పాజిటివిటీ అనేటువంటిది చూస్తారు. ఏదైనా సరే పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినము రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,00,000 బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి. అఖండమైన సిరి సంపదలు, ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సుదర్శన హోమం. ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషిశాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రుబాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి.
తర్వాత శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి, మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి, జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. ఎస్, తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే, కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం, కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు, అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తూ ఉంటుంటాం, పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉంటుంటాం, జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.